వారి యొక్క అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్రతాంబూలం ఇవ్వాలి, కానీ అగ్రతాంబూలం అనుకోకుండానే ఇవ్వడం జరుగుతోంది. శ్రీ శాస్త్రి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ముక్తా విద్రుమహీమనీలధవళఛాయైర్ముఖైస్త్రక్షణై ముక్తా బిందునిబద్ధరత్నమగుడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఈరోజు చాలా సుదినం. ఈ రజత కార్యక్రమంలో నేను కూడా ఉండటానికి భగవత్ సంకల్పం అది. ఒక పక్క నా వ్యక్తిగత అనారోగ్యం, నాకు కావాల్సింది అయ్యో పాపం అనే సానుభూతి కాదు, దీన్ని ఎలా ఎదిరించాననే అనుభూతి. వివిధ విషయాల్లో చూస్తే ఈరోజు నాకు ప్రత్యేకంగా ఎంత ఆలస్యమైన రావాలని కోరిక ఎందుకు కలిగిందంటే, గత జల సేతు బంధనం, ఆపాత మధురాలని కొన్ని ఉంటాయి. మన వాళ్ళని ఇక్కడ దగ్గరగా 25 సంవత్సరాల నుంచి ఉన్న పరిచయాలు, మనుషుల్ని చూసుకుంటే అదొక తృప్తి. అందువల్ల ఆ తృప్తి కోసం వచ్చాను. ఇది 2000లో స్టార్ట్ అయిందన్నారు. 2002లో దీనికి గాయత్రి బ్రాహ్మణ సమాఖ్యని పేరు నేనే సజెస్ట్ చేశాను. ఆ పేరు యొక్క ఆంతర్యం ఏంటంటే, ఆ తల్లి పంచముఖి, నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకోవడానికి ప్రతి వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఈ అర్హతల గురించిన విషయాలు కనుక చెప్పకపోతే 3 గంటలు. ఏ విషయాన్ని కనుక మనం సావధానంగా చెప్తే, నేను మెచ్చాలంటే నువ్వు ఎలా ఉండాలి అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. భక్తి యోగం 12వ అధ్యాయం ఏమంటాడంటే, అనపేక్షస్తు చిద్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. ప్రియః నాకు ఇలాంటి వాడు ఇష్టడయ్యా. ఎప్పుడు ఏడుకోహం పెట్టుకుని గతవ్యదః, గతాన్ని నువ్వు మాత్రలేవు, భవిష్యత్తు నీకు తెలియదు. వీటి గురించి ఆందోళన పడే కన్నా, ఆంగ్లం వారు సింపుల్గా పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్, వేరాజ్ ప్రెజెంట్ ఈజ్ ఆమ్లీ ప్రెజెంట్. మన చేతిలో ఉన్న బహుమతి ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. కనుక మనం ప్రశ్న మాటలో లోతు కాకపోతే ఆనందం ఎక్కడ ఉంది? అది ఎక్కడ హోల్సేల్గా రీటైల్గా అమ్మేది, అది మనలోనే మనతోనే ఉంది. దానికి బహిర్గతం చేయాలి. ఎలా చేయాలి? మనందరం ఇలా కలిసాం, ఇదొక సామూహిక ఆనందం. సంవత్సరాల్లో కొన్ని కార్యక్రమాలు పెట్టారు మా వాళ్ళు. మొట్టమొదటి నుంచి ఇదొక సాంప్రదాయం. ఈ రకమైనటువంటి మనకి అందరూ కలిసి తినేటువంటి వనభోజనాలు, దానికి మించి ఆ వనభోజనాలకు మించి 1,00,000 బిల్వార్చన, ఇలా కొన్ని ఐటమ్స్, ఇప్పుడు కుంకుమ పూజ, ఇలా మంచి ఐటమ్స్ పెట్టుకుని దానికి చాలా కష్టపడ్డారు. అందరూ కష్టపడకపోతే పనులు అవ్వవు. ఇది ఒక వ్యక్తితో సంబంధించిన విషయం కాదు, డబ్బుతో సంబంధించిన విషయం కాదు. అందరిలోనూ ఒక రకమైన భావ సారూప్యం ఉంటేనే పనులు ముందుకు అవుతాయి. అండ్ లేకపోతే ఏమవుతుంది? మా ప్రథమ అధ్యక్షుడు ఆయన రాధాకృష్ణమూర్తి గారు ఒక మాట చెప్పచ్చు. ఆయన పీపుల్స్ ప్రెసిడెంట్ అంటాడు. అంటే మనకి వీవీకి ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన పబ్లిక్ కోసం, పబ్లిక్ సర్వెంట్ అనే దాన్ని న్యాయం చేశాడు. అలాగే ఆయన గడ్డి దాంట్లో ఎక్కాడు, ప్రతి ఇంటికి వెళ్ళేవాడు, ఎన్ని తేడా పడాలని ఎవరితో విభేదించేవాడు కాదు, ధూపితం లేదు. ఏం రత్నం శాస్త్రి గారు అన్నాడు, అవర్ బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. మాకు మతం, కులం, పార్టీలు, జాతులు లేవు. మేము యజ్ఞ పవిత్రం యొక్క పవిత్రత ఒక సరైన కాలంలో ఏమంటే ఇంతవరకు కరెంట్ షాక్ కొట్టింట బాబు, షాక్ కొట్టింది ఎలా ఉందంటే కొట్టిన వాడు తెలుస్తుంది, అంతే కదా. అందువల్ల ఈ యొక్క యథార్థంగా
గాయత్రి ఉపాసన కనుక సక్రమంగా చేసిన వాళ్ళు వీడు బ్రాహ్మణుడిని గుర్తుపెట్టడానికి వీరుగా భ్రమ వచ్చేస్తుంటుంది. దాని కొంచెం బతుకైనటువంటి వర్చస్సు, సువర్చస్సు, భ్రమ వర్చస్సు దాన్ని కాపాడుకోవాలి. నిజుడు అనేవాడు గాయత్రిని కనుక ఉపాసన దేవతగా పెట్టుకుంటే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. ఇంకా ఇంకా ఎక్కడెక్కడో విశేషాలు నేను చెప్పే అవకాశం కూడా లేదు. మిగిలిన వాళ్ళకి చెప్పాలి. కాలహరణం, సత్యస్య వ్రతం, సత్యనారాయణ వ్రతం ఉన్నారు. ఈ ఒక్క రోజైనా సత్యానికి కట్టుబడి అబద్ధం ఆడకుండా ఉండేటువంటి దినం. మరి దీనికి ఏం చేయాలయ్యా? సంధ్యాహీనో నిత్యం అనర్హతు సర్వకర్మసు. నువ్వు మంచికై చేయి, చెడుకై చేయి, ముందు సంధ్యావనం చేయి. దానిలో నీకు ఒక పట్టు బలం వస్తుందని చెప్పేదే ఈ సంధ్యావందనం. దీనిలో నిష్ణాతులు ఉన్నారు. ఆయన ఉన్న రోజుల్లో రాదాగా ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టుకున్నాం. సామూహిక ఉపనయనాలు అందరి వల్ల అన్నీ తాగవు. స్వతంత్రం ఎవరి వల్ల వచ్చింది అంటే చదువుకోకుండా ఎవరు అడిగిస్తారు మహాత్మా గాంధీ, కాదనలేము. కానీ అంతకుముందు బ్యాచ్ ఉన్నారు. బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, వాళ్ళ ముందు ఉన్నారు. ఉనాది లేకుండా ఈ ఒక్కసారి పోగొచ్చిందా ఝాన్సీ లక్ష్మి. మరి నానాసాహెబ్ మతాలతో సంబంధం లేకుండా. అందువల్ల ఈ సంస్థ మేము ఉన్నా లేకుండా రైతోత్సవం కాదు, స్వర్ణోత్సవం. మేము ఉంటామా, మేము చూస్తామా అనే ప్రశ్నకి స్వస్తి పడితే భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఏమండి ఇవాళ వేసి ఏం చేస్తున్నాం మనం? పాజిటివ్ థింకింగ్ తీసుకోవాలి. రేపు ఏదో కంపాడుతుంది కాదు. ఓ మహానుభావుడు చెప్తున్నాడు 70 సంవత్సరాలు ఇంటికి ఒక కోటీశ్వరుడు వస్తాడు. బాగుంది. ఆలోచిస్తే అప్పుడు ₹1 కోటి వస్తే బిజెపి ప్రసాద్ 50,000. యూ హ్యావ్ టు కన్సిడర్. ఏదైనా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, సానుకూల దృక్పథం. అలా జీవితాన్ని సాగించాలి. సూర్యోదయంతో మనం ఉత్సాహాన్ని పుంజుకోవాలి. సూర్యాస్తమయం అనేది భయంకరమైనది కాదు. ఆ తండ్రి వయలో వైపు ఆయనతో మమైక్యము చెంది మన పెద్దవాళ్ళు నియమించినటువంటి నియమబద్ధం చదవాలి. ఆ రకంగా సర్వతోముఖాభివృద్ధికి ఇప్పుడున్నటువంటి చురుకైన బ్యాచ్ ఉన్నారు. నేనే కాదు, మా సూత్రాలు, మా రూల్సే కాదు, కొత్తవాడు కొత్త కొత్త ఆలోచనతో వస్తున్నారు. అందరికి స్వాగతిద్దాం. జై గాయత్రి, జై జై గాయత్రి. హరి ఓం.